హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలకై ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మీ సొంత ఊర్లలో మీరు ఉద్యోగం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. సో ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి రిటన్ టెస్ట్ అయితే ఉండదు. కేవలం మీరు 10వ తరగతి పాస్ అయితే చాలు. మీ సొంత గ్రామంలో పోస్ట్ మ్యాన్గా మీరు పని చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం అన్నమాట. సో కాబట్టి నేను మొత్తం ఏ టు జెడ్ అయితే నేను వివరిస్తా. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ అలాగే మీకు జీతం ఎంత వస్తుంది, ఏ విధంగా ఉంటుందనేది మొత్తం కూడా నేను వివరిస్తా. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది, మీరు ఎలా అప్లికేషన్ చేసుకోవాలనేది మొత్తం కూడా నేను వివరిస్తా. కాబట్టి వీడియోని ఇంటి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను మొత్తం ఏ టు జెడ్ అయితే వివరిస్తాను ఫ్రెండ్స్. ఓకే రైట్, మన వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే మీ సొంత గ్రామాలలో ఈ యొక్క ఉద్యోగాల నియామకాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బీపీఎం, ఓకే, బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అండ్ అలాగే ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఓకే, వీళ్ళకి ఈ ఉద్యోగాలకై మనం నార్మల్గా సాధారణంగా మనం విలేజ్లలో మనకు పోస్ట్ మ్యాన్ వస్తుంటారు కదా, వాళ్ళని ఈ విధంగా పిలుస్తూ ఉంటారు. సో వీళ్ళకి శాలరీ వచ్చేసి 12,000 నుంచి 29,380 రూపాయల వరకు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటాయి. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు. ఓకే, ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి 10,000 నుంచి 24,470 రూపాయలు అయితే మనకు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. జస్ట్ మీరు 10వ తరగతి పాస్ అయితే చాలు, ఎటువంటి రిటన్ టెస్ట్ అయితే ఉండదన్నమాట. ఇకపోతే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారంటే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎస్సీలకి ఎస్టీలకి 5 సంవత్సరాలు, అంటే మనకి ఇక్కడ రిలాక్సేషన్ అంటే ఏంటి అంటే, ఈ 40 ఇయర్స్ ఇచ్చారు కదా హయ్యెస్ట్, ఈ 40 ఇయర్స్కి ప్లస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో 40 ప్లస్ ఈ యొక్క 5 ఇయర్స్ 45 ఇయర్స్ అన్నమాట. ఎస్సీ ఎస్టీలు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీలు వచ్చేసి మనకి 3 సంవత్సరాల ఏజ్ను మనకి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎలాంటి రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదన్నమాట. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 10 సంవత్సరాలు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఓబీసీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలలో ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటే వాళ్ళకి 15 సంవత్సరాల వరకు అయితే ప్లస్ చేసుకోవడం, అంటే 40 సంవత్సరాలు ప్లస్ ఈ యొక్క ఇయర్స్ని మీరు ప్లస్ చేసుకుంటే ఎన్నైతే సంవత్సరాలు ఉంటాయో అన్ని సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అని అర్థం. ఇకపోతే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలండి. సో మీరు జస్ట్ కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇక్కడ ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, సో మరి అందరికీ ఒకే విధమైనటువంటి మార్క్స్ ఉంటాయి కదా, ఏ విధంగా మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారని. అయితే మీ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో దానికంటే ముందు హౌ టు అప్లై అనేది ఇచ్చారు మనకి. ఏ విధంగా అప్లై చేయాలంటే మనకి ఒక లింక్ అయితే ఉంది. సో ఆ లింక్‌ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో పెట్టాను. లింక్‌పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కాదండి, నేను వీడియో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో అది ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా నేను తెలియజేస్తా. ఫస్ట్ అయితే వినండి, లేదంటే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. తర్వాత అప్లికేషన్ కూడా రిజెక్ట్ అవుతుంది. సో కాబట్టి వినండి. ఓకే, అండ్ మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే, సో మీ 10th క్లాసు మెమోలో ఉన్నటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో, మీ 10వ తరగతిలో మెరిట్ లిస్ట్ ఎవరికైతే ఉంటుందో 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఆ యొక్క మెరిట్ లిస్ట్‌ని ఏ విధంగా తీస్తారు అంటే, మనకి ఇక్కడ ఒక స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మీకు వచ్చినటువంటి 10th క్లాస్‌లో గ్రేడ్ పాయింట్‌కు ఈ యొక్క 9.5 ఉంది కదా, సో దీంతో మల్టిప్లై చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10th క్లాస్‌లో మనకి, అంటే ఎవరికైనా ఒకరికి గ్రేడ్ పాయింట్ 10 వచ్చింది అనుకుందాం. సో 10 గ్రేడ్ పాయింట్ వస్తే 10 ఇంటూ ఈ యొక్క 9.5ని చేసి వాళ్ళు మల్టిప్లై చేశారనమాట. ఓకే, సో మొత్తం మనకి 100 మార్క్స్ ఉంటుందన్నమాట. సో 100 మార్కులకి ఈ యొక్క మల్టిప్లికేషన్ చేశారు వాళ్ళు. ఏ విధంగా చేశారు ఈ 100 మార్క్స్‌కి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇక్కడ మనకి ఇచ్చినట్టుగానే వాళ్ళకి గ్రేడ్ పాయింట్ 10 వచ్చిందనుకోండి ఎవరికైనా ఒకరికి, 10 ఇంటూ ఈ యొక్క 9.5 చేస్తారనమాట. 9.5 చేస్తే వాళ్ళకి 95 మార్క్స్ వస్తాయి. ఓకే, మీరు కావాలంటే క్యాలిక్యులేషన్‌లు కూడా చేసి చూడండి. అంటే మనకి
ఈ యొక్క 95 అనేది ఈ యొక్క 100కి 95 మార్క్స్ వచ్చినట్టు వాళ్ళకి. ఓకే. సో, అట్లా ఎంత వస్తే అంత, ఎంత గ్రేడ్ పాయింట్ వస్తే అంత అనమాట. సో, ఒకవేళ గ్రేడ్ పాయింట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. సో, చాలామంది మనకి పాత బ్యాచ్ వాళ్ళకి ఉండవనమాట. సో, కాబట్టి మీరు మీకొచ్చినటువంటి మార్క్స్‌ని మన గ్రేడ్ పాయింట్‌లోకి మీరు కన్వర్ట్ చేసుకొని ఈ యొక్క 9.5తో మీరు మల్టిప్లై అయితే చేసి చూసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయనేది. ఓకే. ఈ 100 మార్క్స్‌కి ఎన్ని మార్క్స్ వస్తాయనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు మార్చుకోవడానికి రావట్లేదంటే నాకు కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సెపరేట్‌గా అదొక వీడియో అయితే చేసి పెడతా. అంటే మీ యొక్క ఓల్డ్ వాళ్ళకి, అంటే పాత వాళ్ళకి, పాత బ్యాచెస్‌కి వాళ్ళకి డైరెక్ట్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రేడ్ పాయింట్ ఇవ్వలేదు కాబట్టి చెప్తున్నా, మెమోలో లేదు కాబట్టి. ఒకవేళ మీకు చేసుకోవడానికి రావట్లేదంటే ఈ వీడియో కింద సో, దానికి సంబంధించినటువంటి గ్రేడ్ పాయింట్ వీడియో అంటే నేను మీకోసం సెపరేట్ చేస్తానన్నమాట. ఈ విధంగా అయితే మీ యొక్క గ్రేడ్‌ని అయితే తీయడం జరుగుతది. అంటే మీ యొక్క మెరిట్ లిస్ట్‌ని అయితే తీయడం జరుగుతా ఉంటది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అందరికీ 95 వచ్చిన వాళ్ళు ఉన్నారనుకుందాం. మీ గ్రామాలకు సంబంధించి ఒక 10 మంది ఉన్నారనుకుందాం. మరి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? అందరికి 95 మార్కులు వస్తాయంటే, సో, చూడండి మనకిక్కడ పర్టిక్యులర్‌గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, 95 వచ్చిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. 95 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారంటే, ఈ 10 మెంబర్స్‌లో ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి ఏజ్ ఎక్కువగా ఎవరికి ఉందని చెప్పేసి చెక్ చేస్తారు. ఓకే. ఈ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఒక 5 మంది సేమ్ ఏజ్ ఉన్నవాళ్ళు ఉన్నారని అనుకుంటే, సో, అందులో మళ్ళీ వాళ్ళు ఈ 5 మెంబర్స్‌లలో ఫస్ట్ ఎవరికిస్తారంటే, ఎస్టీలో ఉన్నటువంటి ట్రాన్స్‌జెండర్స్ ఎవరైతే ఉంటారో ట్రాన్స్ ఉమెన్ వాళ్ళకిస్తారు. వాళ్ళ తర్వాత ఎస్టీలో ఉన్నటువంటి ఫీమేల్‌కిస్తారు. వాళ్ళ తర్వాత ఎస్సీలో ఉన్నటువంటి ట్రాన్స్ ఉమెన్స్ అంటే ట్రాన్స్‌జెండర్స్‌కి ఇస్తారు. వాళ్ళ తర్వాత ఎస్సీలో ఉన్నటువంటి ఫీమేల్‌కి, వాళ్ళ తర్వాత ఓబీసీలో ఉన్నటువంటి ట్రాన్స్ ఉమెన్స్, వాళ్ళ తర్వాత ఓబీసీలో ఉన్నటువంటి ఫీమేల్స్ అనమాట. ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళకి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటదనమాట. గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మనకి మెన్స్‌కు వస్తది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. ఉమెన్స్ అయిపోయిన తర్వాత మెన్స్‌కి వస్తుందనమాట. గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి మెన్స్ ఎవరు కూడంగా మీరు సఫర్ కావద్దు. ఎందుకంటే ఉమెన్స్ చాలామంది ఈ యొక్క ఉద్యోగాలకి వాళ్ళు అప్లికేషన్ చేసుకోరు కాబట్టి, మెన్సే ఎక్కువ శాతం అప్లికేషన్ చేసుకుంటారు కాబట్టి, సో, ఎందుకంటే మీరు పోస్ట్‌మెన్‌గా మీరు తిరగాల్సి ఉంటుంది కాబట్టి, సో, మీ నియర్ బై మీ సర్కిల్‌లో మీరు తిరగాల్సి ఉంటుంది కాబట్టి, ఎక్కువ శాతం వీటికి బాయ్సే ఆసక్తి చూపుతారు కాబట్టి, ఖచ్చితంగా మీరు అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి ఫీజు అయితే ఉండదు కాబట్టి. ఓకే. సో, నేను అది కూడా తెలియజేస్తా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి, సో, ఇక్కడ మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవేవి అంటే, ఒకసారి చూడండి మార్క్ షీట్ అంటే మీకు 10th క్లాస్ మెమో ఉంది కదా! సో, మీ యొక్క 10th క్లాస్ మెమో కావాలి. అండ్ అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఏదైనా సరే ఆధార్ కార్డ్ గానీ, లేదంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్సు, ఈ విధంగా మీ యొక్క పాన్ కార్డ్ ఇలాంటివి ఒకటి కావాలి. అండ్ అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీది ఏ క్యాస్ట్ అన్నట్టుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్‌ది. అండ్ అలాగే మీ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా ఉంటే మీ యొక్క సదరన్ సర్టిఫికేటు, అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, అండ్ ట్రాన్స్‌జెండర్స్ ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేటు. ఇక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే మీకు ఒకవేళ బర్త్‌డే సర్టిఫికేట్ ఉంటే ఓకే. లేదంటే మీకు ఎలాగో ఎస్ఎస్‌సి మెమో ఉంది కాబట్టి అది సరిపోతుంది. అండ్ అలాగే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అనమాట. మెడికల్ సర్టిఫికేటు ప్రతి ఒక్కరు కూడా మీకు నియర్ బై మీ మండల్లో లేదా మీ జిల్లాలో హెడ్ క్వార్టర్‌లో సో, మీరు అక్కడికెళ్తే అక్కడ వాళ్ళు మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటదనమాట. మీ మెడికల్ చెకప్ చేసి. ఓకే. సో, అందరూ కూడా తెచ్చుకోండి. సో, అది గవర్నమెంటు హాస్పిటల్‌లో మాత్రం తీసుకున్నదే ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కంపల్సరీ అని ఇవ్వడం జరిగింది. చూడండి. ఓకే. అండ్ మీకు నియర్ బై మీ గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తే మీకు వాళ్ళు మెడికల్ చెకప్ చేసి ఫ్రీగానే ఇచ్చేస్తారు. తీసేసుకోండి అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ లాస్ట్ వన్ వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి కావాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మనకు అనవసరం ఇవి. తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలకి ఇవి అవసరం లేదనమాట. సో, జస్ట్ ఇక్కడ చెప్పినటువంటి ఈ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ. మరి మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు కూడా మీకు ఏవే సర్టిఫికేట్స్ అవసరమో అవి కూడా నేను తెలియజేస్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, మనకు నోటిఫికేషన్ మొత్తం కూడా నేను ఏ టు జెడ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. మనకు పర్టిక్యులర్‌గా ఈ యొక్క నోటిఫికేషన్‌లో ఏమేమి ఇచ్చారనేది మనం ఒకసారి అయితే తెలుసుకుందాము. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో, మరి మనకి రిజిస్ట్రేషన్ చేసే టైంలో అంటే మీరు అప్లికేషన్ చేసే టైంలో మీకు ఏమేమి అవసరం పడతాయి అనేది మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు
మనకు కావాల్సినటువంటి మీకు ఒక మొబైల్ కావాలి. ఎందుకంటే మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, కాబట్టి వెరిఫై కోసం ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ కావాలి. పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ పెట్టుకోండి. అండ్ అలాగే దాంతో పాటుగా మీకు ఒక ఈమెయిల్ ఐడీ వర్క్ చేస్తున్నటువంటి మీ మొబైల్‌లో ఈమెయిల్ ఐడీని అయితే పెట్టుకోండి. అంటే అప్లై చేసేటప్పుడు ఓకే. దాంతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు. మీ ఆధార్ కార్డ్ ఉంటది కదా! ఆధార్ కార్డ్ అందరికి ఉంటుంది కాబట్టి తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా వినండి. సో, అందరికీ ఇది వర్తిస్తుంది. సో, ఆధార్ కార్డ్ అయితే పెట్టుకోండి. దాంతో పాటుగా మీ యొక్క ఎస్ఎస్‌సి మెమో అనమాట. ఓకే. 10థ్ క్లాస్ మెమో కూడా పెట్టుకోండి అప్లికేషన్ చేసుకునేటప్పుడు. దాంతో పాటుగా మీ యొక్క ఫోటో అండ్ అలాగే సిగ్నేచరు ఇవి 2 కూడా మీరు స్కాన్ చేయాల్సి ఉంటుందనమాట. ఏ విధంగా స్కాన్ చేయాలి? ఎంత సైజ్ అంటే 50 కేబీ మీ యొక్క ఫోటో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో 50 కేబీలో స్కాన్ చేసి పెట్టుకోవాలి. అండ్ అలాగే 20 కేబీలో మీరు సిగ్నేచర్‌ని మీ యొక్క సిగ్నేచర్ అయితే మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మొబైల్‌లో కూడా చేయొచ్చు. నేను అప్లికేషన్ వీడియోని మొబైల్‌లో మీరు ఏ విధంగా చేయాలనేది నేను చేస్తా. మరొక వీడియోనైతే చేసి పెడతా ఖచ్చితంగా. సో, ఇది నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి వీడియో కాబట్టి సో, నోటిఫికేషన్ గురించి మీకు చెప్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు మీ మొబైల్‌లో అయినా మీరే స్వయంగా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది నేనైతే తెలియజేస్తా మరొక వీడియోలో ఖచ్చితంగా. కాబట్టి వెయిట్ చేయండి. అండ్ ఇవి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి మీ యొక్క ఫోటోని మీ మొబైల్‌లోనే అనేది తెలియకపోతే ఈ వీడియో కింద నాకు కామెంట్ చేయండి. సో, మరి మీరేమని కామెంట్ చేస్తారంటే జస్ట్ ఇమేజ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను అర్థం చేసుకొని మీకు మీ యొక్క ఫోటో సైజ్‌ని ఏ విధంగా 50 కేబీలోకి అండ్ అలాగే 20 కేబీలోకి మార్చాలో నేను అదొకటి సో, రేపటి వీడియోలో అంటే నార్మల్‌గా మీ అప్లికేషన్ వీడియోలోనే తెలియజేస్తా. ఓకే. మీరు ఇమేజ్ అని చెప్పేసి నాకు కింద కామెంట్ చేయండి. చేస్తే ఆ కామెంట్స్‌ని బట్టి నేను చేస్తా. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పేమెంట్ ఫీజ్ అనమాట. ఓకే. పేమెంట్ ఆఫ్ ఫీజు ఎవరెవరికి లేదంటే నార్మల్‌గా ఎస్సీ, ఎస్టీలకు అండ్ అలాగే ఉమెన్స్ అన్ని క్యాస్ట్ వాళ్ళకి ఉమెన్స్‌కి లేదనమాట. ఫీమేల్స్‌కి లేదు. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీలకి లేదు. అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్‌కి లేదు ఫీజు. అండ్ అలాగే ట్రాన్స్ ఉమెన్స్ అంటే అదే ట్రాన్స్‌జెండర్స్‌కి లేదనమాట. ఇక మిగతా వాళ్ళు ఎవరైనా సరే బాయ్స్ అప్లికేషన్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఒక ₹100 అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటేంటంటే సో, మీరు మీ మొబైల్‌లోనే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. నేను మొబైల్‌లో ఏ విధంగా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఎందుకంటే సో, మీరు ఎక్కడైనా సరే ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్లి అక్కడ చేస్తే వాళ్ళు ఏమైనా మీ నేమ్ గాని అదే విధంగా స్పెల్లింగ్ మిస్టేక్‌లు చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి వర్క్ అక్కడ వాళ్ళకుంటది కాబట్టి సో, అందులో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కొట్టారనుకోండి ఏదో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టినా మీకు రేపు ఇబ్బందవుతుంది కాబట్టి మీరే ఒక 10 నిమిషాలు టైం తీసుకొని మీరే అప్లికేషన్ చేసుకోవడానికి మీరే ఆహ్, ఏమంటారు? మీరే కొంచెం టైం అయితే తీసుకోండి. ఒకవేళ లేదు మాకు టైం లేదు సార్ అని చెప్పేసి మీరు అనుకుంటే నాకైనా సరే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో నేను ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని అయితే పెడతాను. సో, ఆ ఇన్‌స్టాగ్రామ్‌ని లింక్‌పై క్లిక్ చేసి డైరెక్ట్ నాతోటి చాట్ చేసి మీకు డీటెయిల్స్ కొన్ని చెప్తాను. ఆ డీటెయిల్స్ నాకు పంపించినా నేను మీకు అప్లై చేశాననమాట. మీ యొక్క అప్లికేషన్ నేను ఖచ్చితంగా అప్లై చేస్తా. సో, కాబట్టి ఎవరైనా నా ద్వారా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నన్ను కలవండి. అంటే అప్రోచ్ అవ్వండి. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మీట్ అయ్యి నాకు మెసేజ్ అయితే చేయండి. ఓకే. అండ్ ఫర్దర్ ప్రాసెస్. అండ్ మీకు అప్లికేషన్ చేసుకోవడానికి కొంత అమౌంట్ అయితే తీసుకుంటా. అప్లికేషన్ ఫీజ్ అయితే తీసుకుంటా. బయట మీరు నార్మల్‌గా ఇంటర్నెట్ సెంటర్‌లో వెళ్లి ఎంత తీసుకుంటారో అంతనే నేను అడగడం జరుగుతూ ఉంటది. అది ఫర్దర్ స్టెప్ అది నార్మల్‌గా. సో, అందులో నేను ఇన్‌స్టాగ్రామ్‌లోనే మీ చాటింగ్‌లోనే నేను చెప్తా ఎంత అమౌంట్ అనేది. తక్కువనే తీసుకుంటా. పెద్దగా తీసుకోను. అండ్ అది వదిలేసేయండి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి మీరు ఆన్‌లైన్‌లోనే కట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో, సెలక్షన్ ప్రాసెస్ అయితే నేను ఇంతకుముందు అయితే చెప్పాను కదా! అదే విధంగా అయితే జరుగుతూ ఉంటదనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎడిట్ ఆప్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో, మనకి లాస్ట్ వన్ వచ్చేసి మనకిక్కడ ఇంకోటి మనకేంటంటే సో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళొచ్చేసి తెలుగు మాట్లాడడం కంపల్సరీ రావాలి. అది మనకు తెలుగు ఏ విధంగా వస్తుంది కాబట్టి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కంపల్సరీ రావాలనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి కూడా తెలుగే రావాలనమాట. ఎందుకంటే మన లోకల్ లాంగ్వేజ్ తెలుగే కాబట్టి సో, మనకు కూడా తెలుగే వచ్చిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలి. జస్ట్ మీకు తెలుగు వచ్చి ఉండి మీరు 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అనంటే సో, చూడండి మనకి ఇక్కడ
లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 5 తారీఖు ఆగస్టు 5 తారీఖు అంటే 8వ నెల 5 తారీఖు 2024 వరకు మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీరేమైనా తప్పులు చేసి ఉంటే కూడా మనకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఆగస్టు 6 తారీఖు నుంచి ఆగస్టు 8 తారీఖు వరకు మనకి ఒక అవకాశం అయితే ఇచ్చారనమాట. మీరేమైనా మిస్టేక్ చేసినా కూడా వీటిని మనం సరి చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ సొంత గ్రామాలలో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఇవి 40,000 పైన అయితే మనకి దాదాపుగా 40,000 చేంజ్ అయితే మనకి ఉద్యోగాలు అయితే పడ్డాయండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఎవ్వరు కూడా మీరు మిస్ కాకండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా నాకు డైరెక్ట్గా అయితే మీరు నాతో చాట్ చేసి మీరు అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు అనమాట. కాల్ ఫర్ మీ యాప్ ద్వారా కూడా నాకు కాల్ చేసి కూడా మీరు మాట్లాడవచ్చు. ఇది అనమాట. నేను రేపు అంటే నార్మల్గా అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. మీ మొబైల్లోనే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది అదొకసారి చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనేది. నేను అప్లికేషన్ అంటే మీరు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ లింక్ అయితే నేను ఈ వీడియో కింద పెట్టాను. లింక్పై అయితే క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అనమాట. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా సరే వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అలాగే వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.